వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్వా గర్ల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేయాలనిపించింది. నెర్స్ట్ ఈక్వేషన్. ఓకే, టెక్నికల్గా వైట్ బోర్డ్ అయితే ప్రజెంట్ లేదు. ఒక 1 వీక్ ఓపిక పట్టండి. సో ఈరోజు నుంచి అయితే వీడియోస్ అనేది మ్యాక్సిమం వీక్కి 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. సో టుడే టాపిక్ ఈజ్ నెర్స్ట్ ఈక్వేషన్. మీరు ఇంటర్లో చదివారు ఆల్రెడీ. సో ఇది మనకి డిగ్రీలో వస్తుంది, బీటెక్లో వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ అనేది. ఓకే, సో నెర్స్ట్ ఈక్వేషన్ వాజ్ డిస్కవర్డ్ బై వాల్టర్ నెర్స్ట్. సో ఇతనే ఈక్వేషన్ కనిపెట్టారు. అది ఎప్పుడు అంటే 1889. ఓకే, వాల్టర్ Nernst equation was discovered by Walther Nernst in 1889. ఓకే, సో Nernst equation అంటే ఏంటి అసలు? Nernst equation అంటే ఏంటి? When any system or in equilibrium condition, then we need to write a reaction. అసలు ఏంటి ఈక్విలిబ్రియం కండిషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2HI ఉంది. సో ఇది మనం H2 కింద రాయొచ్చు, ప్లస్ I2 కింద రాయొచ్చు. అవునా కదా? చూడండి, 2H 2I. సో ఇది రియాక్టెంట్ ప్రోడక్ట్లో రాయొచ్చు, ప్రోడక్ట్ ప్లస్లో రియాక్టెంట్ రాయొచ్చు. అది మన ఇష్టం. సో ఇలాంటి రియాక్షన్స్కి నెట్ రియాక్షన్ ఉండదు. సో దాన్నే మనం ఏంటి అంటాము అంటే ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం సింపుల్గా. ఓకేనా? నార్మల్గా ఇంకా మీకు అర్థం కాలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఉంది. జింక్ అనేది ఏంటి? జింక్ 2 ఎలక్ట్రాన్స్ ఇలా వస్తుంది. అలానే కోపర్ చూసినట్టయితే 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అనేది తీసుకుంటుంది. సో Cu వస్తుంది. అవునా కదా? సో ఇది చూసినట్టయితే మనకి 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అవుతాయి. Zn ప్లస్ Cu2 ప్లస్ గివ్స్ రైస్ టు Zn2 ప్లస్ Cu. సో ఈ విధంగా వస్తుంది. అవునా కదా? సో జింక్ అనేది Zn ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఆ 2 ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి సో ఈ విధంగా వస్తుంది. సో ఓవరాల్గా ఫైనల్గా నెట్ రియాక్షన్ అనేది వచ్చింది. సో దీన్ని నెట్ రియాక్షన్ అంటాం. సో ఇప్పుడు నేను రాయబోతున్న రియాక్షన్ అనేది ఇలాంటి నెట్ రియాక్షన్ వచ్చిన వాటికి మనం అప్లై చేయకూడదు. ఓకేనా? సో ఓన్లీ ఇలాంటి రియాక్షన్, ఇలాంటి ఈక్విలిబ్రియం కండిషన్లో ఉన్న వాటికి మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో ఫైనల్గా ఏంటి ఆ రియాక్షన్ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ రియాక్షన్, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈక్వేషన్. సో మీకు తెలుసు డెల్టా G ఈక్వల్ టు డెల్టా G0 plus 2.303 RT log K. Okay, what is K here? K means equilibrium constant. So equilibrium constant అంటే ఏంటి? Concentration of products by concentration of reactants. Okay, already we know that delta G ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మైనస్ NFE. డెల్టా G0 ని మైనస్ NFE0. అవునా కదా? సో ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే డెల్టా G వాల్యూ, డెల్టా G0 వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఏమొస్తుంది? డెల్టా G అంటే మైనస్ NFE ఈక్వల్ టు డెల్టా G0 మైనస్ NFE0 ప్లస్ 2.303 RT log what is K here? Concentration of products by concentration of reactants, right? Next, సో ఇప్పుడు ఓవరాల్గా నేను మైనస్ NF తోని డివిజిబుల్ చేస్తా. డివైడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద అబోవ్ ఈక్వేషన్ బై NF. సో ఈ ఈక్వేషన్ని మనం మైనస్ NF తోని డివిజిబుల్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు ఏమొస్తుంది? మైనస్ NFE బై మైనస్ NF ఈక్వల్ టు మైనస్ NFE0 బై మైనస్ NF ప్లస్ రిమైనింగ్ ఏముందో అలా రాసేయండి. 2.303 RT log కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మైనస్ NF క్యాన్సిల్ చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా, క్యాన్సిల్. ఇక్కడ కూడా NF క్యాన్సిల్. అరే ఇక్కడ మనం మర్చిపోయాము. ఏం మర్చిపోయాం? మైనస్ NFతో డివిజిబుల్ చేయాలి కదా, మరి చెప్పలేదు మీరు. సో ఇది
ఓకేనా. సో ఇప్పుడు చూడండి, రిమైనింగ్ ఏముంది, ఈ ఒకటే ఉంది. ఈ ఈక్వల్ టు ఈ నాట్ ప్లస్ ఇంటూ మైనస్ 2.303 RT బై NF log కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్. ఓకేనా. ఇక్కడ మైనస్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ప్లస్ ఇంటూ మైనస్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి అట్ స్టాండర్డ్ టెంపరేచర్ T ఈక్వల్ టు 298 కెల్విన్ దగ్గర ఈ వాల్యూ, ఏ వాల్యూ, 2.303 RT బై F వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 0.0592 అవుతుంది. సో ఈ ప్లేస్లో మనం సింపుల్గా ఈ 0.0592 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో ఫైనల్లీ వీ గెట్ ఈ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ 0.0592 బై N log concentration of products by concentration of reactants. Okay, so this is the final equation of Nernst equation. This is the final equation of Nernst equation, right? So what is E here? E అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్. E నాట్ అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఏ రియాక్షన్. ఇక్కడ చూడండి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పుకోండి. ఓకే. అండ్ ఇక్కడ R అంటే గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్, ఓకే, F అంటే ఫారడేస్ కాన్స్టెంట్. ఆల్రెడీ మీకు తెలుసు, చెప్తున్నాను ఏదో. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ చూసినట్టయితే మనం ఈ ఈక్వేషన్ నుండి మనము అన్నౌన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అన్నౌన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అన్నౌన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలానే ఈఎంఎఫ్ సిరీస్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రిడిక్షన్ ఆఫ్ కరోజన్ టెండెన్సీ ఆఫ్ మెటల్ కూడా. ఓకేనా. సో ఫైనల్గా నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఇది మనకి. ఓకేనా. చూడండి ఒక్కసారి, నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఫైనల్గా ఇది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.